టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ విభాగం గురి. పుష్ప 2లో వైల్డ్గా తప్పిన లెక్కలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో తనిఖీలు. భారీగా వసూళ్లు వచ్చిన ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి ప్లాన్స్. బ్లాక్ మనీ లోగుట్టుపై అనుమానాలెన్నో. ఏపీ మంత్రి పెట్టుబడికి అకౌంట్స్ ఉన్నాయా? నష్టాల కోసం తీస్తున్న సినిమాలు అవేనా? అడ్వాన్సుల రూపంలో ఇచ్చిన సొమ్ము ఎంత? భూముల కొనుగోలుతో వైట్గా మారిన డబ్బెంత? ట్యాక్స్ లేని ఎన్ఆర్ఐ షెల్ కంపెనీల పెట్టుబడి 1500 కోట్ల లాభాల్లో చెల్లించాల్సిన పన్ను ఎంత? దిల్ రాజు అకౌంట్స్లోనూ తేడాలున్నాయా? వెండి తెర వెనుక నల్లధనంపై యాక్షన్లోకి ఐటీ. 5 రోజుల పాటు సోదాలు కొనసాగించేటువంటి అవకాశం అంటూ చూస్తూ ఉన్నాం. సో చూడండి, ఈ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బ్లాక్ దందా, బ్లాక్ మనీ దందా. అందులో నో డౌట్ చాలామంది బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఇలాంటి ప్రయత్న ఈ సినిమాలు తీస్తూ ఉంటారు. ఇదంతా కూడా కామన్. లెక్క పక్కానా పుష్ప? ఉరుము లేకుండా పిడుగుపడినట్లు మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాణ సంస్థల కార్యాలయాలపై ఆదాయం పన్ను విభాగం అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఈ సోదాలు 5 రోజుల పాటు కొనసాగనున్నాయని సమాచారం. గత ఏడాది డిసెంబర్లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి పుష్ప 2 కలెక్షన్లు, దానికి చెల్లించిన ఆదాయం పన్నులు ఎగ్గొట్టినట్టుగా భావిస్తున్నటువంటి పన్నుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలకు దిగినట్టు తెలుస్తున్నది. నిజానికి ఈ కథ పుష్ప ది రైజింగ్ నుంచి మొదలైందట. దీనికి మూలాలు గల్ఫ్ దేశాల్లోని ఒక ప్రముఖ సంస్థతో పాటు మైత్రి మూవీ సంస్థలో పెట్టుబడులు ఉన్నాయని చెప్పే ఏపీ మినిస్టర్ గొట్టిపాటి రవి పైన ఐటీ అధికారులు దృష్టి సారించారట. ఊరు పేరు లేకుండా వచ్చిందో లేదో చాలా మందికి తెలియని మారుతి నగర్ సుబ్రహ్మణ్యం త్వరలో వస్తుందని చెబుతున్నటువంటి గాంధీ తాత చెట్టు వంటి సినిమాలకు ఈ సోదాలతో సంబంధం ఉందట. శాటిలైట్ రైట్స్కు వచ్చినటువంటి 500 కోట్ల లెక్క ఇంకా మిగిలే ఉందట. ఇలా చాలా ట్విస్టులు ఉన్నటువంటి ఐటీ సోదాల అసలు కథలోకి వెళదామంటూ చూస్తున్నాం. సో ఐటీ రైట్స్ జరిగినట్టు ఐటీ రైట్స్ లెక్క ఇటు మైత్రి మూవీ మేకర్ సంస్థ ఒకటి, రెండోది దిల్ రాజు సంబంధించినటువంటి వాటిపైన కూడా జరుగుతూ ఉన్నట్టు లెక్క చూస్తున్నాం. పుష్ప ది రైజింగ్ సినిమా ఏదైతే ఉందో దానికి అయ్యేటట్టు ఖర్చు కావచ్చు, దానికి వచ్చినట్టు లాభాలు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా విషయాలు ఏవైతున్నాయో వీటికి ఎక్కడి నుంచి పెట్టుబడులు వచ్చినాయి, షెల్ కంపెనీలు నుంచి వచ్చినాయా, ఇంకా వేరు కంపెనీలు వచ్చినాయా అనేది నిగ్గు తెలుస్తున్నట్టు తెలుస్తోంది ఐటీ శాఖ. సో దీనిలో ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే విదేశీ పెట్టుబడుల రూపంలో వచ్చిన డబ్బులు ఈరోజు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారా, లేకపోతే నిబంధనలు ఉల్లంఘించి ఏమైనా చేశారా, లేకపోతే ఫిమా నిబంధనలు పాటించారా, లేకపోతే ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. సో దీనిలో భాగంగా చాలా విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది కేవలం మైత్రి మూవీ మేకర్ సంస్థకేనా, లేకపోతే ఇంకా మరి దిల్ రాజు చుట్టూ కూడా ఉచ్చు బిగించే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం చూద్దాం. పోలీసుల కళ్ళు కప్పి ఎర్రచందనం లారీలను ఎలా సరిహద్దులు దాటించాలో, ఎలా షిప్పులోకి ఎక్కించాలో పథకాలు వేయడంలో పుష్ప క్యారెక్టర్స్ ఆ సినిమాలో ఇరగదీసి నటించగా తగ్గేదేలే అంటూ ఆ సినిమా నిర్మాతలు సైతం ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో అదే పుష్ప సినిమా థీమ్ను ఫాలో అయ్యారని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది చివరిలో వచ్చినటువంటి పుష్ప ది రూల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ను రూల్ చేసింది. ఈ చిత్రం సౌత్ కంటే నార్త్ జనాలకు బాగా కనెక్ట్ అయి కనక వర్షం కురిపించింది. దీంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు ముందే సంక్రాంతి పండుగ చేసుకున్నారు. కానీ సినిమా అమ్మకం వసూలులో వచ్చినటువంటి సొమ్ముపై ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు వేసినట్టు ప్లాన్ను ఆదేశాఖ పసిగట్టిందని సమాచారం. విదేశాల నుంచి ఫండింగ్ చేయించుకొని సోదిలో లేని సినిమాలకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించి వచ్చిన లాభాలను గంపగుత్తగా పంచుకొని నల్ల డబ్బును తెల్లగా మార్చేశారని, పన్నులు ఎగ్గొట్టేందుకు ప్లాన్ వేశారనేది టాక్. ఆ టాక్ అటు ఇటు పాకి ఐటీ చెవులకు తాకినట్టు తెలుస్తుంది. దీని ఫలితమే హైదరాబాద్లో మంగళవారం నాటి సోదాలని చెప్తున్నారు. హవాలా లింక్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది, అది రాసి పెట్టుకోండి. పుష్ప 2 వసూలుకు సంబంధించి ట్యాక్స్ చెల్లింపులో తేడాలు ఉన్నాయనే చర్చ బాలీవుడ్ వర్గాల్లో కొంతకాలంగా జోరుగా వినిపిస్తున్నది. గల్ఫ్లోని ప్రముఖ సంస్థ నుంచి హవాలా రూపంలో డిస్ట్రిబ్యూటర్కు డబ్బులు చేరాయని తెలుస్తున్నది. పెట్టుబడి రూపంలో ట్యాక్స్ చెల్లించకుండా 75 పైసల వడ్డీతో 500 కోట్లు ఎన్ఆర్ఐ ఫండ్స్ రూపంలో వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. శాటిలైట్ రైట్స్కు వచ్చినటువంటి 500 కోట్ల లెక్క ఇంకా మిగిలే ఉందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తున్నది. పంపకం ఇలా
పుష్ప 2 మొత్తం 2,300 కోట్ల వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అందులో 400 కోట్లు నిర్మాణానికి ఖర్చు అయింది. మరో 400 కోట్లు థియేటర్స్కు ప్రమోషన్స్కు పోగా 1,500 కోట్ల నికర లాభం వచ్చిందని సమాచారం. ఇందులో ప్రొడక్షన్ టీం అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ 50%, ప్రధాన నటుడు అల్లు అర్జున్ 30%, దర్శకుడు సుకుమార్ 20% వాటా తీసుకునేందుకు ఒప్పందాలు జరిగాయని చెప్పుకుంటున్నారు. పుష్ప 1కి 400 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అప్పుడు హీరో దర్శకుడు రెమ్యునరేషన్ తీసుకున్నారు. పార్ట్ 2 ప్రాణం పెట్టి చేసినందుకు వాటాలే కావాలని పట్టుబట్టారని సమాచారం. ఈ మధ్యలో పిట్ట కథల దర్శకుడు సుకుమార్ తన భార్యతో 2 సినిమాలు చేయించుకున్నారు. అవే మారుతినగర్ సుబ్రహ్మణ్యం, త్వరలో విడుదల కానున్న గాంధీ తాత చెట్టు. వీటి వెనుక చాలా ట్విస్ట్లే ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తున్నది. నష్టాల లెక్కలు చూపించి ట్యాక్సులు చెల్లించకుండా కష్టాలు పడుతున్నారు కలరింగ్ ఇవ్వాలని చూసినట్టుగా సమాచారం. పుష్ప హిందీ వర్షన్ను రవీనా టండన్ భర్త అనిల్ దక్కించుకున్నారు. అయితే ఇచ్చిన డబ్బులకు చూపిస్తున్న లెక్కలకు చాలా తేడా ఉందని ఇన్సైడ్ టాక్. మైత్రి మూవీ సంస్థలో ఫండింగ్ పెట్టి సినిమాకు క్లాప్ కొట్టిన ఏపీ మినిస్టర్ గొట్టిపేట రవిపై కూడా ఐటీ దృష్టి సారించిందని తెలుస్తున్నది. ఆర్బీఐకి ఓ లేఖ ఇచ్చి ఎన్ఆర్ఐ ఫండ్స్ రూపంలో షెల్ కంపెనీల నుంచి ట్యాక్స్ లేకుండా నిధులు తెచ్చుకొని 75 పైసలకు వడ్డీ చెల్లిస్తున్నట్టుగా కథలు అల్లారని సమాచారం. లెక్కలు పక్కగా లేకుండా ఊరుకుంటారా? దిల్ రాజు సంగతి ఏంటి? సో ఇట్లా మొత్తానికైతే దిల్ రాజు పైన మైత్రి మూవీ మేకర్ సంస్థ వెనకాల ట్యాక్స్ గొడ్డు వెనకాల చాలా పెద్ద తతంగం ఉన్నది. దీంతో ఈ మనీ లాండరింగ్ కూడా జరిగిందేమో అనే అనుమానాలు ఉన్నాయి. సో దానివల్ల కూడా ఈడీ రైడ్స్ కూడా త్వరలో జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. చూద్దాం, మరికొద్ది రోజులు అయితే ఐటీతో పాటు ఈడీ కూడా మరి సోదాలు చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీనివల్ల ఐటీ కనుక కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఖచ్చితంగా ఈడీ కూడా రంగంలో దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ విభాగం గురి. పుష్ప 2లో వైల్డ్గా తప్పిన లెక్కలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో తనిఖీలు. భారీగా వసూళ్లు వచ్చిన ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి ప్లాన్స్. బ్లాక్ మనీ లోగుట్టుపై అనుమానాలెన్నో. ఏపీ మంత్రి పెట్టుబడికి అకౌంట్స్ ఉన్నాయా? నష్టాల కోసం తీస్తున్న సినిమాలు అవేనా? అడ్వాన్సుల రూపంలో ఇచ్చిన సొమ్ము ఎంత? భూముల కొనుగోలుతో వైట్గా మారిన డబ్బెంత? ట్యాక్స్ లేని ఎన్ఆర్ఐ షెల్ కంపెనీల పెట్టుబడి 1,500 కోట్ల లాభాల్లో చెల్లించాల్సిన పన్ను ఎంత? దిల్ రాజు అకౌంట్స్లోనూ తేడాలున్నాయా? వెండి తెర వెనుక నల్లధనంపై యాక్షన్లోకి ఐటీ. 5 రోజుల పాటు సోదాలు కొనసాగించేటువంటి అవకాశం అంటూ చూస్తూ ఉన్నాం. సో చూడండి, ఈ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బ్లాక్ దందా, బ్లాక్ మనీ దందా. అందులో నో డౌట్ చాలామంది బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఇలాంటి ఈ సినిమాలు తీస్తూ ఉంటారు. ఇదంతా కూడా కామన్. లెక్క పక్కానా పుష్ప? ఉరుము లేకుండా పిడుగుపడినట్లు మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాణ సంస్థల కార్యాలయాలపై ఆదాయం పన్ను విభాగం అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఈ సోదాలు 5 రోజుల పాటు కొనసాగనున్నాయని సమాచారం. గత ఏడాది డిసెంబర్లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి పుష్ప 2 కలెక్షన్లు, దానికి చెల్లించిన ఆదాయం పన్నులు ఎగ్గొట్టినట్టుగా భావిస్తున్నటువంటి పన్నుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలకు దిగినట్టు తెలుస్తున్నది. నిజానికి ఈ కథ పుష్ప ది రైజింగ్ నుంచి మొదలైంది. దీనికి మూలాలు గల్ఫ్ దేశాల్లోని ఒక ప్రముఖ సంస్థతో పాటు మైత్రి మూవీ సంస్థలో పెట్టుబడులు ఉన్నాయని చెప్పే ఏపీ మినిస్టర్ గొట్టిపాటి రవి పైన ఐటీ అధికారులు దృష్టి సారించారట. ఊరు పేరు లేకుండా వచ్చిందో లేదో చాలా మందికి తెలియని మారుతి నగర్ సుబ్రహ్మణ్యం త్వరలో వస్తుందని చెబుతున్నటువంటి గాంధీ తాత చెట్టు వంటి సినిమాలకు ఈ సోదాలతో సంబంధం ఉందట. శాటిలైట్ రైట్స్కు వచ్చినటువంటి 500 కోట్ల లెక్క ఇంకా మిగిలే ఉందట. ఇలా చాలా ట్విస్ట్లు ఉన్నటువంటి ఐటీ సోదాల అసలు కథలోకి వెళదామంటూ చూస్తున్నాం. సో ఐటీ రైట్స్ జరిగినటువంటి ఐటీ రైట్స్ లెక్క ఇటు మైత్రి మూవీ మేకర్ సంస్థ ఒకటి, రెండోది దిల్ రాజు సంబంధించినటువంటి వాటిపైన కూడా జరుగుతూ ఉన్నట్టు లెక్కలు చూస్తున్నాం.